ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంటే గిద్ద దిగజారి ఒక కార్పొరేషన్ మేయర్ కోసం గిద్ద దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, పూర్తి మెజారిటీ మాకు ఉంది. దాన్ని గుర్తించకుండా మీరు చేస్తే ఎట్లా సక్సెస్ అవుతారు మీరు? కానీ ఈ రెండు పార్టీల అధిష్టానం స్పష్టం చేయాలి. ఈ రెండు పార్టీల కార్యకర్తల నాయకులు వాస్తవాలు ఆలోచించండి, రాబోయే భవిష్యత్తును ఆలోచించండి. దాంతోపాటు ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిజామాబాద్తో సహా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి, భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ఓటింగ్ శాతం పెరిగింది. మేము ఒక ప్రణాళిక ప్రకారం ముందు పోతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు మా నితిన్ నవీన్ గారు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులకి తప్పకుండా వస్తుంది. కార్యకర్తలకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఒకటి, అందరూ కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బలమైంది. దుబ్బాకలో డిపాజిట్ రాలే వాళ్ళకు, హుజాబాద్లో డిపాజిట్ రాలే, మున్గోలో డిపాజిట్ రాలే, హైదరాబాద్లో 2 సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0. ఎట్లా అధికారానికి వచ్చారు వాళ్ళు? అరెస్టులు చేయలే, వాళ్ళు కొట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి ఒకరు కొట్లాడి రావచ్చు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు. ఎక్కడ అరెస్ట్? మా లెక్క మా కార్యకర్తలకు అరెస్టులు కావాలి. వాళ్ళు ఎక్కడ? మా కార్యకర్తలకు ఎక్కడ నెలకు జైలు పోలే, మా కార్యకర్తలకు లాఠీ దెబ్బలు తినలే, మాలక దాడులు పదాలు జరగలే. ఎట్లది కనుక వచ్చారు? కానీ ఎవరి బలం ఏదో తెలుసు. సరే, అధికారంలోకి వచ్చినాక వాళ్ళు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత మంచి కరీంనగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేదో నేను చెప్తే మళ్ళీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. అది రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించుకొని వారు చెప్తారు. మేము ఎవరితోని పొత్తు పెట్టుకోము. మాకు ఈ చిల్లర రాజకీయాలు చేసి ఈ చిల్లర రాజకీయాలతో అధికారం రావాలనే ఆలోచన మాకు లేదు. అధికారంలోకి నీతిగా, నిజాయితీగా, సింగిల్గా మేము అధికారంలోకి వస్తాం. నేను ప్రెస్ మీట్ పెడతాను, ఎవరు తెలుస్తాను ఇప్పుడే. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతాను చెప్పిందే ఇప్పుడే. నేను ప్రెస్ మీట్ నేను ఎవరు చెప్పలే కానీ, నేను ఎవరు చెప్పలే, ఎవరు చెప్పలే. మీ అందరికి కలవాలే. ఏ బండి సంజయ్ అంటే ఇప్పుడు భయపడాడు. బండి సంజయ్ భయపడితే 30 గెలిపాడు ఒక్కనే. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు, వాళ్ళ బడే బాయ్ వచ్చిపోయాడు, చోటే బాయ్ వచ్చిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యాహ్నం ఏమవుతాడు? మహారాష్ట్ర దుకాణం వచ్చాడు, బీఆర్ఎస్ పార్టీలు అందరూ వచ్చారు, పుష్కలంగా పైసలు వెదజలేరు.
మీరు నమ్ముతారా? బండి సంజయ్ భయపడతాడు నమ్ముతారా? దేనికి భయపడ్డాడు బండి సంజయ్ చెప్పరా? ఈ రోజు ఈ విషయంలో బండి సంజయ్ భయపడ్డాడు. ఒక్క సంఘటన చెప్పు నాకు. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదన్న. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదు. మా అభ్యర్థులు కమిట్మెంట్తో ఉంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నారు. మా అభ్యర్థులను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడమే మా అభ్యర్థుల లక్ష్యం. మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఇంకా బలపడతాం, ఇంకా ముందు పోతాం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం. 100% జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు తెలుసు, ఎంఐఎం పార్టీకి ఒక ఏరియా రాసిచ్చారు. ఒక కార్పొరేషన్ బీఆర్ఎస్ అట, ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ అట. వీళ్ళ తాతలాస్తులు అయ్యాలాస్తులు అంటే మొత్తం వాళ్ళకు రాసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళు. కాబట్టి ఈ అక్రమంగా పంచుకున్నటువంటి ఆస్తులు లెక్క పంచుకున్నటువంటి ఈ భాగ్యనగరాన్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఆ లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం. 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ 100% కాశాపేట ఎగిరేస్తాం మేము. మీరు రోజు పరిశీలిస్తలేమన్నా? 6 గ్యారెంటీల మీద ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే. మెయిన్ తప్ప వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇష్యూ రాగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు, వాళ్ళు ఇంకో కేసు అంటారు. కరీంనగర్లో మేము గెలిచింది 6 గంటలతో గెలిచాం. ప్రశ్నించి దాని మీదనే ప్రతి మీడియాలో కూడా మీకు 2,500 వచ్చినాయా, మీకు 4,000 వచ్చినాయా, తులం బంగారం వచ్చిందా, స్కూటీలు ఇచ్చిరా, మీకు అభివృద్ధి జరిగిందా, దాని మీదనే గెలుస్తాం మేము. మీరు వీడియో చూస్తారు, మీ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. ప్రజలకు చెప్తాం మేము, ఎవరు పడితే అడితే చెప్పాము. మేము ఏం చేసినామో బుక్లెట్తో సహా ప్రతి ఇంటికి పంపించినాం. మేము ఏం చేసినామో బుక్లెట్తో సహా, ఆధార్లతో సహా, ఫోటోలతో సహా అన్ని ఇంటికి పంపించినాం. కాబట్టి ప్రజలు మాకు కొట్టేశారు. వాళ్ళు ఏం చేశారో 11 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్కి ఏం పైసలు ఇచ్చింది, ఏ స్కీమ్కు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది, 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు కరీంనగర్ చొప్పదండికి పోయి కనీసం కార్పొరేషన్కి ఒక్క హామీ ఇవ్వలే.